నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేస్తోంటాయి. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ తో పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. పేరుకు బాలీవుడ్ నటి అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగు నాటు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. మహేష్ బాబు, రామ్ చరణ్లతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ త్వరలోనే తెలుగు ఆడియన్స్ ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. అది కూడా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాతో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండోసారి జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ అందాల తర కియారా అద్వానీ. ఆమె గురించి నేటి సినీ ఆనిముత్యాలు తెలుసు. కియారా అద్వానీ 1991 జూలై 31 మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించారు. తండ్రి జగదీప్ అద్వానీ వ్యాపారవేత్త, తల్లి జెనీవీవ్ జాఫ్రీ, ఆమె తమ్ముడు మిషాల్ సంగీత విద్వాంసుడు. ఆమె ముంబైలోని కేథాడ్రల్ జాన్ కానన్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె ముంబైలోని జైహింద్ కళాశాలలో చేరి మాస్ కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పొందారు. కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. అయితే మార్చుకోమని సల్మాన్ ఖాన్ కియారాకు సలహా ఇచ్చారట. ఈ సూచనకు కియారా అంగీకరించింది. తన పేరును ఆలియాకు బదులుగా కియారాగా మార్చుకుంది. శేషా సినిమా కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు సిద్ధార్థ్ కియారా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో పెళ్లి చేసుకున్నారు. 2014లో ఫగ్లీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె తన నటనకు మంచి ప్రశంసల్ని అందుకుంటుంది. ఆ తర్వాత 2016లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ సరసన అతని భార్య, హోటల్ మేనేజర్ సాక్షి రావత్ నిజ జీవిత పాత్రను పోషించి ప్రశంసలు అందుకుంది. 216 కోట్ల కంటే ఎక్కువ గ్లోబల్ ఆదాయంతో ఆ సినిమా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మిషన్ లో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక కియారా. రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలోనూ నటించి మెప్పించారు. 2019లో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా కబీర్ సింగ్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టింది. ఈ సినిమా ఆమెకు అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కామెడీ మూవీ గుడ్ న్యూస్ లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్లతో కలిసి నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా ఐఫా అవార్డు గెలుచుకుంది. గిల్టీ, లక్ష్మి, ఇందుకి, జవాని వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన శేషా సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి ఆడిపడిన అమ్మడు అతనితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ మూవీ ఇది. కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, SJ సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 10న సినిమాను విడుదల చేయనున్నారు. సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూత మీడియా.